ఈరోజు చెన్నైలోని చేపాక్ స్టేడియంలో సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్ 7:30 గంటలకు జరగబోతుంది. ఈ మ్యాచ్లో డెవాల్ బ్రెవిస్ అండ్ మహేంద్ర సింగ్ ధోని ఇద్దరు చెన్నై తరపున బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే జరిగితే చెన్నై టీం అత్యంత బలంగా తయారయ్యే అవకాశం ఉంది. మరోవైపు పంజాబ్ టీంకి చెన్నై చేపాక్ స్టేడియంలో మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో ఈరోజు ఒక రసవత్తరమైన మ్యాచ్ ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. మామూలుగానే చెన్నై గ్రౌండ్లో బౌండరీలు చిన్నవిగా ఉంటాయి. మరోవైపు రెండు టీమ్స్లో భయంకరమైన పవర్ హిట్టర్స్ ఉన్నారు. కాబట్టి ఇది కూడా చాలా హై స్కోరింగ్ గేమ్ అయ్యే అవకాశం ఉంది. గెలిచే అవకాశం ఎవరికి ఉందో ఒకసారి చూద్దాం. ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే తాజా ఫామ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. పంజాబ్ టీం నా అంచనా ప్రకారం ఒక 20-25 రన్స్ తేడాతో గెలిచే అవకాశం ఉంది. హెడ్ టు హెడ్ తీసుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్లో 32 మ్యాచ్లు జరిగాయి. ఇరు జట్లు 16-16తో సమానంగానే గెలిచి ఉన్నాయి. పంజాబ్ జోరు చూసుకుంటే గత 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు చెన్నైపై గెలిచి చాలా దూకుడుగా ఉంది. గత సీజన్లో కూడా పంజాబ్ చెన్నైపై 2 సార్లు గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై పరిస్థితి ఏంటి అని ఒకసారి తీసుకుంటే మొదటి మ్యాచ్లో ఓడిపోయిన చెన్నై సొంత మైదానంలో పంజాబ్పై విజయం సాధించి బోని కొట్టాలని చూస్తుంది. పిచ్ రిపోర్ట్ తీసుకుంటే సాధారణంగా చేపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయితే బ్యాటింగ్ కూడా చాలా బాగా అనుకూలిస్తుందని మనం ఎన్నో మ్యాచ్ల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశము లేకపోలేదు. ఇక ఈరోజు మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుంది అనే విషయాన్ని తీసుకుంటే పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఫామ్ జట్టు కూర్పు పరంగా పంజాబ్ కింగ్స్ బలంగా కనిపిస్తుంది. అయితే చెన్నై పరిస్థితి ఏంటి అని ఒకసారి తీసుకుంటే బ్యాటింగ్ నిలకడగా ఉంటే మాత్రం చెన్నై గెలిచే అవకాశం లేకపోలేదు. కానీ వారి బ్యాటింగ్ లైనప్ చాలా విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయో చూద్దాం. గెలుపు అవకాశాలు ఇద్దరికి సమానంగానే 50-50గానే ఉంది. పంజాబ్ టీం ప్రదర్శన పరంగా తీసుకుంటే చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యమైన ఆటగాళ్లు సిఎస్కే తరపున రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ అండ్ శివం దూబే. ఒకవేళ డెవాల్ బ్రెవిస్ అండ్ ఎంఎస్ ధోని ఇద్దరు కూడా ఫైనల్ ప్లేయింగ్ లెవెల్లోకి వస్తే సిఎస్కే టీం కూడా చాలా బలంగా మారిపోతుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కుప్పర్ కనోలీ, మార్కస్ స్టోయినిస్ కీలకమైన ఆటగాళ్లు ఉన్నారు. టోటల్గా చూస్తే చెన్నై కంటే పంజాబ్ టీం చాలా బలంగా కనిపిస్తుంది. విజయ అవకాశాలు కూడా పంజాబ్ టీంకే ఎక్కువగా ఉన్నాయనేసి నేను అనుకుంటున్నాను.